హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనిలో ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన అనే స్కీమ్ అనేది రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో ముందుంది. ఇక అయితే 2019లో ప్రారంభమైన ఈ యొక్క పథకం 2019 జూన్ తర్వాత పట్టాదార్ పాస్ పుస్తకం అందుకున్న రైతులకు పీఎం కిసాన్ నిధులు రావడం లేదు. ఇప్పటికే చాలామంది రైతులు దరఖాస్తులను కూడా చేసుకున్నారు. వారి దరఖాస్తులను త్వరలోనే ఆమోదించబోతున్నారు. ఇలా ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర మంత్రి మోడీ ప్రభుత్వం దేశంలోని మహిళా రైతులకు శుభార్త చెబుతుంది. పీఎం కిసాన్ నిధులను డబల్ చేయనుంది. ఇప్పటికే సంవత్సరానికి 6,000 రూపాయలను 3 దఫాలుగా అందిస్తుండగా దీనిని 12,000కు పెంచాలని యోచిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ పెంపు కేవలం మహిళా రైతులకు మాత్రమే. మహిళా రైతులను ఆకర్షించే విధంగా ఈ యొక్క పెంపు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రస్తావించనున్నారు. దీనికి 12,000 కోట్ల అదనంగా ఖర్చు అవుతుందని బడ్జెట్ ప్రతిపాదనలో చర్చించినట్లు సమాచారం. నవంబర్ 15, 2023 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15వ విడత పీఎం కిసాన్ యోజనను బదిలీ చేయగా దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రైతులకు పెద్ద బహుమతిని అందించారు. ఇప్పుడు 16వ విడత డబ్బులను ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫిబ్రవరి 2024 లేదా మార్చ్ 2024 మధ్య పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 16వ విడత డబ్బులనైతే విడుదల చేయొచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో చూసారు కదా వీవర్స్, ఈ యొక్క 16వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేది మనకు ఈ ఫిబ్రవరి చివరిలో కావచ్చు లేదా మార్చ్ ఫస్ట్లో కావచ్చు మనకైతే ఈ యొక్క అమౌంట్ అనేది జమ అవుతాయని చెప్పడం జరిగింది. సో చూసారు కదా వీవర్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.